ఏ సుబ్బు, నా కొడుకు 3 రోజుల నుంచి జ్వరం. మీ ఆయన వచ్చి మంత్రించి మనవే. ఏ సుబ్బు, దీనికేమైంది? పిలుతుంటే అట్ట వెళ్ళిపోతుంది. ఇంట్లో పెళ్ళని గుండ్రాయిలా నేనున్నాను. ఇప్పుడు ఇంకొకటి నీకు కావాల్సి వచ్చిందా? గుండ్రాయిలా ఉన్నావు అంతేగా. అందరూ పూజించే దేవుడికే 2 బెళ్ళాలు ఉన్నారే. నాకుంటే తప్ప? నేను ఇట్టాగే ఉంటాను. ఇష్టమైతే ఉండు, లేకపోతే బయటికి పో. మీ అమ్మ ఊరు చివర ఊరేసుకుందిరా. అక్క, సుబ్బు ఊరేసుకుందట. గుడిలో గురి చెప్పేవాడివి, పూజ కోసం గుడికి వచ్చిన అమ్మాయిని పక్కలోకి పిలుస్తావా? ఏం మనిషివయ్యా నువ్వు? ఏమండే, కట్టుకున్న పిల్లలకి ద్రోహం చేసిన వాడిని గుళ్ళో అడుగు పెట్టనివ్వకూడదు. నీతి లేని నీలాంటి వాడి వల్ల ఊరికే అవమానం. ముందు గుళ్ళోంచి బయటికెళ్ళు. అరే, ఉన్న పళ్ళాన పొమ్మంటే ఎలా? రేపు ఉత్సవంలో నిప్పుల మీద నడిచి గురి చెప్పేది ఎవరు? ఇతను కాకపోతే ఇతని బంధువులు ఇంకొకరు చేస్తారు. ఎందుకు? ఈడు చేసిన పాపాలన్నీ మా కంట కట్టడానికా? అలా చెప్తున్నాడంటే అమ్మ దగ్గర చెక్కుల మీద సంతకాలు తీసుకో, సరేనా? అలాగేనా? చెప్పండి. ఆదికేశవ, నీతో ఉన్న రాళ్లక్వారీ రంగ పేలుడు మందు ఎక్కువగా వాడాడని రైడ్లో పట్టుబడ్డాట. ఎంక్వైరీలో నువ్వే మందు ఎక్కువగా పెట్టావని వాగేసినట్టున్నాడు. అందువల్ల టపాసుల కంపెనీకి ఎంక్వైరీకి రాబోతున్నారని మన వాడు ఫోన్ చేసి చెప్పాడు. అలా కంపెనీలో చెకింగ్ జరిగినప్పుడు మందు ఓవర్ స్టాక్ ఉండి దొరికిపోయావనుకో, ఈ జనంలో బయటికి రాలేవు. చూసుకో, నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదు. ఆ రీడింగ్ లో ఏది వాళ్ళకి దొరకకుండా చూసుకో. త్వరగా నిర్ణయం తీసుకో. ఆర్డీఓ విషయం నేను చూసుకుంటాను. పేలుడు మందు లారీని వెంటనే మన తోటకు పంపిస్తాను. లారీ జాగ్రత్త. ఏంటన్నా అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదురా, ఆర్టీఓని తలుచుకుంటేనే ఒళ్ళు మండుతోంది. ఒళ్ళు మాత్రమే కాదురా, ఏం సరే, నిన్న రాళ్ల గాజులు ఇవాళ మామూలు గాజులా? అవును, రోజుకు నగదేస్తున్నావే, ఇంట్లో కనిపెట్టరా? అందుకే డూప్లికేట్ పెట్టేది. మరీ అంత రుద్దకుండా డబ్బులు ఇవ్వు.
తీసుకో. అరే ఏంట్రా ఇదే జోకరేసేసావేంటి? అది తీసి నువ్వు గెలవకూడదు కదా, అందుకే. నీకు చాలా ఉంది. ఈ టైంలో చేస్తున్నారేంటి? చెప్పండి సాయి. రంగమూర్తి, ఆర్డీఓ సుభాష్ నైట్కి లైసెన్స్ లేదని నీ బార్ని క్లబ్ని రైడ్ చేయడానికి వస్తున్నాడయ్యా. వచ్చిన వాడిని వదలకు, వాడిని వదిలేస్తే నీకు ఇబ్బందే, మనందరికీ ఇబ్బందే. హలో, ఏమైనా రంగన్న చూసుకుంటామన్నారు, వాడిని ఫినిష్ చేసే, మిగిలింది నేను చూసుకుంటాను. రాని నేను చూసుకుంటాలే. రేయ్, పోలీసులు రైడ్కి వస్తున్నారు, లైట్లు ఆఫ్ చేయండి రా. రేయ్, పోలీసులు రైడ్కి వస్తున్నారు, ముందు నువ్వు బయలుదేరు. పోలీసులు రైడ్కి వస్తున్నారంట, పరిగెత్తు. పారిపోవాలి రా, త్వరగా పరిగెత్తు. ఇటు అది వచ్చేస్తారు, త్వరగా రా, పరిగెత్తు. ఏంట్రా నీ పాటికి లోపలికి వచ్చా? నా గురించి తెలుసుకోకుండా ఇప్పుడు బయటికి ఎలా వెళ్తావు? చేశాడ్రా వాణ్ణి. ఎంత పొగరు నీకు? ఏయ్, నీ అధికారాన్ని చీకట్లో చూపించావు, మా పవర్ ఏంటో పగలే చూపిస్తాను చూడు. రేయ్, అని లేపేయండిరా. ఏంటి బెదిరిపోయి చూస్తున్నావు? నీ ముందు నుంచి వచ్చిన టైరు ఊరికే రాలేదు, నా అన్న కొట్టిన దెబ్బకొచ్చింది. అన్యాయం జరుగుతుంటే కన్నయ్య వస్తాడో లేదో, నా అన్నయ్య వస్తాడు. మీ అన్నయ్య ఏది? నా ఎదుటికి రమ్మను చూద్దాం. నా అన్న ఎదుటికొచ్చే రకం కాదు, ఎవడినైనా ఎదిరించొచ్చే రకం. ఈ ఊళ్ళో వాళ్ళకి తను సాములరు, కానీ కొట్టడం ఎప్పుడు చూడలేదుగా, ఇప్పుడు చూస్తారు. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, హాస్పిటల్కి వెళ్ళండి. నీ పేరేంటి? పార్వతి.
మార్కెట్ లో రౌడీజం చేస్తున్నావా? ఎవరు సార్ రౌడీజం చేస్తుంది? జీపెక్ ఎక్కడ